టీచర్ల నియామకం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు చేదు వార్త. విద్యాశాఖ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది కొత్త ఉపాధ్యాయ నియామకాలు ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం హేతుబద్ధీకరణ. రాష్ట్రంలో గతంలో 18,000 ఖాళీలు ఉన్నాయని భావించినా కేవలం సర్దుబాటు ప్రక్రియ ద్వారానే దాదాపు 10,000 పోస్టులను భర్తీ చేయవచ్చని విద్యాశాఖ భావిస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో సగటున 16 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 30 మందికి ఒక టీచర్ ఉండాలి. అందుకే 10 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలను సమీప స్కూళ్లలో విలీనం చేసి టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. ఈ నిర్ణయం దాదాపు 4 లక్షల మంది టెట్ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. డిఎస్సి కోసం కోచింగ్ తీసుకుంటూ ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసిన వేలాది మంది భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి నిరుద్యోగుల ఆశలు నెరవేరాలంటే ప్రభుత్వం తదుపరి అడుగు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ T1 అకాడమీ.